భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమైంది. పహల్గాం దాడిపై మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది. ఉగ్ర దాడి గురించి తెలిసిన వెంటనే సౌదీ నుంచి హుటాహుటిన ఇండియాకి చేరుకున్న మోదీ వరుస సమీక్షలు నిర్వహించారు. సైనిక సన్నద్ధత, రక్షణ రంగ డేటాని తీసుకున్నారు. అజిత్ దోవల్ తో ప్రత్యేకంగా భేటీ అయి కీలక విషయాలు చర్చించారు. అటు రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతో భేటీ అయ్యారు. ఇప్పటికే కేంద్రం త్రివిధ దళాల్ని అలర్ట్ చేసింది. ప్రధాని మోదీ అధ్యక్షన సిసిఎస్ సమావేశం ప్రారంభమైంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, రైట్, కొద్దిసేపటి క్రితమే మోదీ అధ్యక్షతన సిసిఎస్ సమావేశం కూడా ప్రారంభమవడం జరిగింది. అయితే ప్రధానంగా దీంట్లో జమ్మూ కాశ్మీర్ పైన ఉగ్రదాడికి సంబంధించి ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్లాలన్న దానిపైనే ప్రధానంగా చర్చ అయితే జరగనుంది. అయితే దీంట్లో ఇటు రక్షణ శాఖ, అదేవిధంగా హోంశాఖకు సంబంధించిన కీలక నేతలంతా కూడా హాజరు కానున్నారు. అజిత్ దోవల్ కూడా దీనిపైన ఇప్పటికే కొంత కసరత్తు చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా త్రివిధ దళాధిపతులతోటి రాజ్నాథ్ సింగ్ ప్రత్యేకంగా సమావేశం అవ్వడం జరిగింది. ఆయన కొద్దిసేపటి క్రితమే ఆయన కూడా మాట్లాడుతూ దీని వెనుక ఎంతటి వారు ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా ఉపేక్షించేది లేదు అంటూ కూడా రాజ్నాథ్ సింగ్ చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క జమ్మూ దాడి తర్వాత భారతదేశం ఏం చేయబోతుందన్న దానిపైన కూడా ప్రపంచ దేశాలంతా కూడా కొంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే భారత్ కు మద్దతుగా ప్రపంచంలోని అనేక దేశాలు కూడా భారత్ కు మద్దతు పలకడం జరిగింది. అయితే ఉగ్రవాదం ఎవరు చేసినా అది తప్పే అనేది కూడా ప్రపంచ దేశాలైతే మరొకసారి స్పష్టం చేయడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే మోదీ అమిత్ షాతో కూడా సెల్ ఫోన్ లో మాట్లాడడం జరిగింది. జమ్మూలో ఉన్న పరిస్థితులు, బాధిత కుటుంబాలలో కొంత ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేయడము, అదేవిధంగా అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులపైన కూడా ఆయన కొంత ఆరా తీయడం జరిగింది. అయితే ఈ సిసిఎస్ కీలక సమావేశమే జరగనుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జమ్మూలో గత కొద్ది కాలంగా కూడా ఇటువంటి ఉగ్రదాడులకు సంబంధించిన ఆనవాళ్లు లేకుండా ఉన్న పరిస్థితి ఉంది. అయితే పీఓకేలో ఈ యొక్క ఉగ్ర స్థావరాలు ఉన్నాయనేది కూడా ఇప్పటికే భారత్ గుర్తించడం జరిగింది. వాటన్నిటిని కూడా సమూలంగా నాశనం చేస్తుందా, లేదంటే ఈ ఘటనకు పాల్పడ్డ ఊహా చిత్రాలు ఎవరైతే నలుగురు నిందితులుగా ఇప్పటికే ఊహా చిత్రాలు విడుదల చేశారో వాళ్ళ వేటలో ఉంటుందా అనేది కూడా ప్రస్తుతానికైతే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే గతంలో ఏదైతే భారత్ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, వీటన్నిటినీ కూడా చూసి పాక్ ముందుగానే భారత్ భూభాగం వైపు కొంత ఆధునిక యుద్ధ విమానాలను కూడా కొంత మోహరించినట్టుగా అయితే తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కి ఈ ఘటన గురించి ముందే తెలుసా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్న నేపథ్యంలో ఈ రోజు సిసిఎస్ సమావేశంలో ఏమి జరగబోతుంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనేది కూడా భారతదేశం అంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మోదీ అధ్యక్షతన ఏదైతే సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న మోదీ ఈ ఘటన జరిగిన వెంటనే ఆయన పర్యటన రద్దు చేసుకుని భారత్ కు తిరిగి రావడం జరిగింది. అయితే ఇప్పటికే ఇటు అమిత్ షా, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ కూడా ఇటు గ్రౌండ్ లో ఉన్న రియాలిటీని అమిత్ షా పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఏం చేస్తే బాగుంటుంది అన్న దానిపైన కూడా త్రివిధ దళాధిపతులతోటి రాజ్నాథ్ సింగ్ కూడా ప్రత్యేక సమావేశం ఈ రోజు ఉదయం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వీటన్నిటిపైన కూడా ఈ యొక్క సిసిఎస్ సమావేశంలో మోదీకి వీటన్నిటిని కూడా వివరించే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఏ విధంగా ముందుకు వెళ్లాలి, ఈ యొక్క ఉగ్రవాదులు ఎక్కడైతే దాడికి పాల్పడ్డారో అదే ప్రాంతంలో అక్కడే కొంత నక్కి ఉన్నారన్న సమాచారం కూడా, కొంత ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు మరి అక్కడ ఇప్పటికే కూంబింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపైన కూడా కొంత సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అదేవిధంగా భారత్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, అదేవిధంగా ఒకవేళ యుద్ధం చేయాల్సి వస్తే పాకిస్తాన్ ఇటు భారత్ కి మధ్యలో గనక ఒక పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో యుద్ధం జరిగితే కనుక భారత్ లో ఇప్పటికిప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటి, రానున్న రోజుల్లో యుద్ధం వల్ల ఎటువంటి ఆర్థిక సంక్షోభం ఏర్పడబోతుంది, అదేవిధంగా ఇటు రక్షణ శాఖకు సంబంధించిన బలాలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటిపైన కూడా ప్రస్తుతం ఈ రోజు జరిగే సిసిఎస్ సమావేశంలో చర్చించనున్నారు. వీటన్నిటికి సంబంధించిన కీలక నిర్ణయాలు అయితే తీసుకోనున్నారు. ఏదేమైనా ఉగ్ర దాడి తర్వాత ధీటైన సమాధానం మాత్రం భారత్ చెప్తుంది అనేది మాత్రం ఇటు రాజ్నాథ్ సింగ్ మాటల్లో కావచ్చు, అమిత్ షా మాటల్లో కావచ్చు తెలుస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎటువంటి దాడులకు పాల్పడతారు, ఎటువంటి స్ట్రైక్స్ జరుగుతాయన్నది కూడా ప్రస్తుతానికైతే వేచి చూడాలి. ఏదేమైనా సిసిఎస్ అదే సమావేశం అనంతరం కొంత కీలక నిర్ణయాలు అయితే తీసుకునే పరిస్థితే కనపడుతుంది. థ్యాంక్ యూ గోపికృష్ణ.